నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యి రెండో వారం స్టార్ట్ అయింది. నామినేషన్స్ రాత్రి స్టార్ట్ అయినాయి. రెండో వారం నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈ నామినేషన్స్లో హౌస్మేట్స్, బిగ్ బాస్ హౌస్మేట్స్ సిల్లీ రీజన్స్తోని నామినేట్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది రాత్రి ఎపిసోడ్ చూసినట్లయితే. అయితే ముఖ్యంగా 8 మంది నామినేషన్స్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 8 మందిలో ఎవరెవరు రావచ్చు అంటే విష్ణుప్రియ, నాగమణికంఠ, ఆదిత్య ఓం, శేఖర్ భాష, పృథ్వీరాజ్, నిఖిల్, నైనిక, కిరాక్ సీత. వీళ్ళుండే 8 మంది నామినేషన్స్లో ఈ రాత్రికి అనౌన్స్మెంట్ వస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్మేట్స్లో క్యారెక్టర్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాయి. అసలైన క్యారెక్టర్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సోనియాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె పర్సనాలిటీ అడ్వాంటేజ్గా ఉంది, ఆమె చదువు క్వాలిఫికేషన్ అడ్వాంటేజ్ ఉంది, ఆమె నాలెడ్జ్ అడ్వాంటేజు, మరీ ముఖ్యంగా వాయిస్ అడ్వాంటేజ్ ఉంది. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నటువంటి సోనియా మొత్తం బిగ్ బాస్ గురించి బాగా స్టడీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆమె ప్రవర్తన, ఆమె మాట్లాడే విధానం కనుక చూసినట్లయితే బిగ్ బాస్ 7 సీజన్స్ని పూర్తిగా స్టడీ చేసి బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. అంటే తను దేనికోసం వచ్చిందో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి తను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, తనకు సమీప ప్రత్యర్థులు లేకుండా చేయాలనుకుంటుంది. ఎవరైతే స్ట్రాంగ్ క్యాండిడేట్లు అనుకుంటుందో వారిని గన్ పెట్టి కాల్ చేయాలనుకుంటుంది. వాళ్ళని అంటే డ్యామేజ్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తుంది ఆమె. అంటే నిఖిల్ని మనం తీసుకోండి. నిఖిల్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు తను ఎంత యాక్టివ్గా ఉన్నాడు, తను లీడ్ రోల్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉంటే సోనియా అతన్ని టార్గెట్ చేసింది. ఎంత డౌన్ చేయాలో అంత డౌన్ తీసుకొచ్చి పడేసింది. ఈ రెండవ వారం ఏం చేస్తుంది, విష్ణుప్రియని టార్గెట్గా పెట్టింది. నామినేషన్స్లో విష్ణుప్రియతో టార్గెట్ పెట్టి ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో సోనియా డౌన్ అయింది, సక్సెస్ కాలేకపోయింది. విష్ణుప్రియ కరెక్ట్గా ఊహించి గెస్సింగ్ చేసి కరెక్ట్ సమయంలో సరైన విధంగా సమాధానం చెప్పి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంది. మంచి క్యాండిడేట్గా విష్ణుప్రియ ఇప్పుడు బిగ్ బాస్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్లో విష్ణుప్రియ ఏమంది, సోనియా నీవు నాకంటే వయసులో పెద్దదానివి, నాకంటే ఎక్కువ చదువుకున్నదానివి, నాకంటే తెలివైన దానివి, నీవు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కామెంట్ కూడా చేయగానే సోనియా డౌన్ అయింది. అంటే విష్ణుప్రియ అక్కడ పైచేయి సాధించింది. విష్ణుప్రియకి ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అందరు ఇంకేమనుకుంటున్నారు, నిఖిల్ తనకు అడ్వాంటేజ్ ఉంది, పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఒక టీమ్గా హౌస్ని లీడ్ రోల్ తీసుకునేటువంటి కెపాసిటీ కూడా నిఖిల్కి ఉంది. కానీ అందరూ అతన్ని టార్గెట్ చేసేటట్టుగా సోనియా చేసింది. అతను లీడర్ అయిపోతున్నాడు, అది మనకి డేంజర్ అనే భావాన్ని అందరిలోనూ కలిగించడంతో అందరూ టార్గెట్ చేసి నిఖిల్ని ఒక్కసారిగా కింద పడేశారు. ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు నిఖిల్. కానీ రెండవ వారంలో తను మళ్ళీ కొద్దిగా పుంజుకున్నట్టుగానే కనిపిస్తుంది. తనకున్నటువంటి ఫాలోయింగ్తో ఎక్కువ ఓట్ల శాతం మళ్ళీ నిఖిల్కి వచ్చేటువంటి అవకాశం ఈ వారం కనిపిస్తుంది. ఇంకా మూడవ వ్యక్తి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగమణికంఠ. అందరు వీక్ క్యాండిడేట్ అని భావిస్తున్నారు నాగమణికంఠను. అతను మాట్లాడే విధానం ఫస్ట్ వీక్ అదే విధంగా ఉంది. తన సింపతి రోల్ని ప్లే చేశాడు, సింపతి పండించాడు బాగా. ఆ సింపతితోనే అతను గెటన్ అవుతున్నాడేమో అనే భావాన్ని అందరూ హౌస్మేట్స్ అంతా గుర్తించారు. నిజంగా ఫస్ట్ వీక్ అదే వర్కౌట్ అయినట్టుగా కనిపించింది, సేవ్ అయ్యాడు. రెండో వారం వచ్చినప్పటికీ అతనిలో ఉన్నటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హౌస్మేట్స్ అనుకుంటున్నట్టుగా నాగమణికంఠ వీక్ క్యాండిడేట్ కాదు, పర్సనాలిటీ వీకే కానీ తెలివిలో నాలెడ్జ్లో మెంటల్గా అతను వీక్ కాదు. అది రాబోయే రోజుల్లో హౌస్మేట్స్ అంతా గుర్తిస్తారు. ఖచ్చితంగా కొన్ని వారాల పాటు హౌస్లో ఉండేటువంటి అవకాశాలు నాగమణికంఠకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అటువంటి వాతావరణమే కనిపిస్తుంది. రెండవ వారం కూడా అతను ఖచ్చితంగా సేవ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరీ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరైనా ఆదిత్య ఓం. ఆదిత్య ఓము ఆయన పెద్ద మనిషి, ఆయన మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ బిగ్ బాస్లో అతను అదే భావంలో ఉన్నాడు. అతను ఎటువంటి భావంలో ఉన్నాడు? వీళ్ళందరికంటే నేను పెద్దవాడిని, తెలివైన వాడిని అనే భావంలో ఉన్నాడు. ఇంక మంచి హార్డ్ వర్కరు. తనకు బిగ్ బాస్లో హౌస్ మేట్స్ ఏ వర్క్ అయితే కేటాయించారో ఆ వర్క్ని సిన్సియర్గా పనిచేస్తున్నాడు. మిగిలిన వారు కూడా మళ్ళీ ఆ వర్క్ను కంప్లీట్ చేసి వచ్చి సహాయం కావాలని అడిగి మరీ సహాయం చేస్తున్నాడు. దాని ద్వారా హౌస్ మేట్స్ మనసులు గెలుచుకోవచ్చు అనుకుంటున్నాడు ఆదిత్య ఓము. అది సాధ్యం కాదు. అదే సమయంలో అసలు ప్రేక్షకుల యొక్క అభిమానుల యొక్క అభిమానాన్ని ఏ విధంగా గెలుచుకోవాలనేది మాత్రం ఆదిత్య ఓము గెస్ చేయలేకపోతున్నాడు. అందుకని నామినేషన్లో అతను ప్రవర్తించినటువంటి తీరు అతన్ని ఒక్కసారిగా డ్యామేజ్ చేసిందని మనం చెప్పొచ్చు. డ్యామేజ్ అయిపోయింది. అతను మళ్ళీ అదే పందాన కనుక కొనసాగించినట్లయితే, అదే ప్రవర్తనలో కంటిన్యూ చేసినట్లయితే హార్డ్ వర్క్ ఒకటే ఓట్లను గురిపిస్తుంది, ఓట్లను సంపాదించి పెడుతుంది అనే భావనలో కనుక అతను ఉంటే ఇంకంతకంటే మైనస్ ఇంకేం లేదు అతనికి. శేఖర్ భాష, ఈయన కామెడీగా కనిపిస్తున్నాడు. మాట్లాడే విధానము మార్చుకోవాలి కొద్దిగా. ప్రతి మాటని కామెడీ చేయకూడదు. ప్రతి మాటలోనూ కామెడీ చేస్తున్నాడు. అది శృతి మించినట్టుగా భావిస్తున్నారు హౌస్ మేట్స్. అదే ప్రొజెక్ట్ చేశారు. లాస్ట్ వీక్ అంతా అదే హైలైట్ అయింది. అందుచేత అతను కొద్దిగా మార్చుకున్నట్లయితే, కామెడీని కనుక ఒక స్థాయికి వరకు ఆఫ్ చేసి కంటిన్యూ చేసినట్లయితే, ఈ టాస్క్లోనూ యాక్టివ్గా ఉన్నట్లయితే ఈ శేఖర్ భాష పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వారికి కొద్దిగా కష్టంగానే కనిపించవచ్చు. పృథ్వీరాజు కానీ కిర్రాక్ సీత కానీ ఊహించిన స్థాయిలో కిర్రాక్ సీత యాక్టివ్గా తను చేయలేకపోతుంది. అలాగే నైనిక కూడా అంతగా అందరూ ఊహించినంత స్థాయిలో మాత్రం ఆమె కూడా గేమ్స్లో కానీ ఆ మాట్లాడే విధానంలో కానీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో కానీ నామినేషన్ చేసే విధానంలో కానీ ఆమె కొంచెం పుంజుకున్నట్లయితే అభిమానుల యొక్క అభిమానాన్ని, బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అయితే 2-3 రోజులు ఓటింగ్ తర్వాత ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.